గోరక్షణ నాయకునిపై ఓ వర్గం చేసిన అమానుష దాడికి నిరసనగా సిద్దిపేట పట్టణంలో రెండవ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బంద్కు మద్దతుగా హిందూ సంఘాల నాయకులు పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నామమాత్రంగా కేసు నమోదు చేశారని, ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదని హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హిందువులంతా సంఘటితమై ఎదుర్కొంటామని హెచ్చరించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గో రక్షకులు దేశాన్ని రక్షించడం కోసము చట్టబద్ధంగా అక్రమంగా రవాణా కాబడ్డ ఈ సాజిద్పురలో సిద్దిపేట పట్టణంలో అని వెళితే గో భక్షకులు కావాలని పనిగట్టుకొని పసిగట్టి పోలీసు యంత్రాంగానికి మా కార్యకర్తలు సమాచారం ఇచ్చి వెళ్ళినప్పటికీ మూకుమ్మడిగా 200 మంది గో భక్షకులు గో రక్షకుల పైన దాడి చేసి శోచనీయంగా మారణ ఆయుధాలతో దాడి చేయడం జరిగింది. అలాంటి వాళ్ళను ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు. అరెస్టు చేయకపోగా వాళ్లకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వాలు, రజాకార్ కాలాన్ని తలపిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మన యొక్క హిందువుల పైన నీచంగా వ్యవహరిస్తున్నది. గోవులను రక్షించేటువంటి వాళ్ళపైనే శిక్షలు పెడుతూ, కేసులు పెడుతూ, మా వాళ్ళపైననే దాడి చేస్తూ ఈనాడు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తారు? సిద్దిపేట పట్టణములో 80% ఉన్నటువంటి హిందువులను 20% ఉన్నటువంటి గో భక్షకులు కావాలని మా వాళ్ళపైన దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవస్థ చూస్తున్నది. 3 రోజులైన ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్టు చేయలేదు. తక్షణమే అరెస్టు చేయాలి. అరెస్టు చేయని వేళ మేము విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తున్నాము.